మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అసలు నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా? నేను గనక సమయానికి నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను కాపాడకపోతే ఈ పాటికి మనం గుంటూరు బస్టాండ్లోనూ విజయవాడ బెంచ్ సర్కిల్లోనూ అడుక్కోవడానికి వెళ్లాల్సి వచ్చేది. అయినా ఇప్పటికిప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మిడిగుడ్లేసుకుని మింగేసేలా చూస్తున్నావేంటి? సమాధానం చెప్తావా, చెప్పించమంటావా? దీనికి కన్విన్స్ అయ్యేలా ఏదో ఒకటి చెప్పకపోతే చింతపండు మార్కెట్లో చింతపండులా చేత కొట్టేసిలా ఉంది. దీనికి సమాధానం ఏముంటుంది? చేతిలో చిల్లు కావలేదు, అన్న ఇచ్చిన డబ్బులు ఖర్చులకే సరిపోవట్లేదు, బయట మనకేమో బోల్డ్ అప్పులు వడ్డీలు. వీటి నుండి బయటపడాలంటే ఇది ఒక్కటే మార్గం అనిపించింది. పైగా రాధా మనోహర్ ఇంట్లో లేరు, గాయత్రి గది నుంచి బయటికి రావట్లేదు, అమ్మేమో టాబ్లెట్ మత్తులో ఉంది. ఇలాంటి సువర్ణావకాశం ఇంక మళ్ళీ రాదేమోని ఇలా చేశాను. కానీ దారుణంగా ఫెయిల్ అయ్యి నీతో దారుణంగా దెబ్బలు తిన్నాను. నేను కాబట్టి నిన్ను ఇలా నిలబెట్టి అడుగుతున్నాను. అదే మీ అన్నయ్య వదిలికి దొరికిపోయి ఉంటే నీ పరిస్థితి, నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏమైపోయావో ఆలోచించావా? అయినా మనకు డబ్బులు ఏమైనా అవసరం ఉంటే గాయత్రి ఇస్తానని చెప్పింది కదా, ఎందుకు కక్కుర్తి పట్టావు? పైగా అత్తయ్య గారి దగ్గర దొంగతనం. అవసరమైతే గాయత్రి ఇస్తానని చెప్పింది అని నువ్వు పని మనిషికి వడ్డీ పథకం ఏమైనా ఆపేశావా? పైగా అడ్డంగా దొరికేశావు, వదిన చేతిలో బాగా తిట్లు తిన్నావు, ఇప్పుడేమో నా క్లాసులు వీకుతున్నావు. అంటే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నేను కూడా దొరికేశాను కాబట్టి మన ఇద్దరం సమానమని చెప్పడానికి ట్రై చేస్తున్నావా? కాదా మరి? కాదు, నువ్వు నాతో ఎప్పటికీ సమానం కాలేవు. అవసరానికి చిల్లర అడిగే నువ్వెక్కడా? ఆ చిల్లర నీకిచ్చే నేనెక్కడా? ఆఫ్టర్ ఆల్ నువ్వు మగాడివి, మొగుడివి, కానీ నేను నిన్ను పెంచుకుంటున్న పెళ్ళాన్ని. అలాంటప్పుడు నువ్వు నేను సమానం ఎలా అవుతాం? అయినా ఈ రోజు నిన్ను కాపాడకుండా ఉండాల్సింది పీడ విరగడైపోయేది. ఇంకోసారి దొంగతనం అంటూ అతి తెలివి చూపించావో నేనే నిన్ను దగ్గరుండి నిన్ను పట్టించి జైలుకు పంపించి ప్రతి వారం ములాఖతుకొచ్చి నిన్ను కలిసి కుళ్ళపోతాను. జాగ్రత్త. ఇంకా ఏంటి చూసావు? వెళ్ళి పడక అటేటు. బావే పుస్కి. ఏమన్నా? నేనే వెళ్ళదు, అర్జెంటు అర్జెంటు. జాగ్రత్త. నువ్వెన్ని చెప్పినా ఎంత బెదిరించినా నా అవసరాలు నాకుంటాయి, నా ఆనందాలు నాకుంటాయి. పెళ్ళాం ముందు భయపడుతున్నట్టు నటించి తర్వాత మనం చెయ్యాల్సింది చెయ్యాలి. ఎంత కష్టపడి చివరికి మాధవి చేతిలో చెంపదెబ్బలు తిని 100 సంపాదించగలిగా. కనీసం 10,000 దొరుకుతాయనుకున్నాను, కానీ 100 వచ్చింది. నెక్స్ట్ టైం బెటర్గా ప్లాన్ చేయాలి. చేద్దాం. ఏంటి బావ నన్ను అలా ఏడిపిస్తావు? నువ్వు ఏడిపించగా బావగారు నన్ను కమిట్ అయ్యావు కదా, బావలు ఇలాగే ఏడిపిస్తారు. ముని, నీ నంబర్ రమ్మంటుంది, వెళ్ళు. నన్ను రమ్మంటే నాకు వినిపించేది కదా. అంటే ఏంటి? నిన్ను పిలవాలి అంటే అమ్మ అరవాలా? అంటే రోజు అమ్మని ఇలాగే ఇబ్బంది పెడుతున్నావా? అదే అమ్మ రమ్మన్నది, నేను వెళ్తున్నాను, వెళ్ళు. సంథింగ్ సంథింగ్. ఏయ్ నిన్ను. కాఫీ తాగేసి రెడీ అయిపోయి టిఫిన్ చేసి నువ్వు బయలుదేరు. నేను 1 గంటకి బయలుదేరుతాను.
అర్థమైందా? అర్థమైంది. ముందు నీ చేతిలో ఉన్న కాఫీ ఇస్తే నేను తాగి పెడతాను. ఏంటి రాధా అలా చూస్తున్నావు? కాఫీ తాగి గ్లాస్ ఇస్తే లోపలికి తీసుకెళ్తాను. ఓ అర్థమైంది. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా రాధా, ఓ అల్లుడు గారు కూడా ఇక్కడే ఉన్నారా? అమ్మా రాధా, ఇదిగో ఈ ఫోటోలు చూడు. ఫోటోలా? ఏం ఫోటోస్ అంకుల్? రాధా చిన్నప్పుడు బ్యూటిఫుల్ ఫోటోలా? కాదలుడు గారు, నచ్చితే రాధా కాబోయేవాడి ఫోటోలు. ఇందులో 4 సంబంధాల ఫోటోలు ఉన్నాయి. అమ్మా, నువ్వు ఎవరిని చూసి ఓకే అంటే వాళ్లతో నీ పెళ్లి జరిపించేస్తాను. మా బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడు ఈ పెళ్ళేంటి నాన్న? అలాంటవేంటి రాధా? వయసొచ్చిన కూతురికి పెళ్లి చేయాలనుకోవడం తప్ప ఇప్పటికే ఆలస్యమైందని మేం బాధపడుతుంటే నువ్వేమో ఇప్పుడే పెళ్ళెందుకు అంటున్నావు? అవును రాధా, నీకు సరైన వరుణ్ణి చూసి మాకు ఉన్న దాంట్లో నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించి మా ముచ్చట తీర్చుకోవాలని మాకు మాత్రం ఉండదా? ఈ విషయంలో ఇక నీ మాట వినం. మా మాటైన విని తీరాలి, పెళ్లి చేసుకోవాలి. అది కాదు నాన్న, నేను చెప్పేది అర్థం చేసుకోండి. అంకుల్, రాధ ఇప్పుడే పెళ్ళొద్దంటుంది కదా. అలా అంటుందంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉంటుందేమో. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? చూసావా నీ వాళ్ళని ఎలా సైలెంట్ చేశానో? ఇదంతా నాకు మామూలు విషయమే. అవును బాబు, నేను ఈ విషయం ఇన్ని రోజులు పట్టించుకోనే లేదు. అమ్మా రాధా, నీకు మేము మాకు నచ్చిన సంబంధాలు చూస్తున్నాం గాని నీ మనసులో మాట అడగనే లేదు. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసులో నువ్వు ఇష్టపడిన మనిషి ఎవరైనా ఉంటే మనసులో మాట బయట పెట్టమ్మా. అతను ఎవరైనా గాని మేము చూసిన సంబంధాలు పక్కన పెట్టి నీ పెళ్లి జరిపిస్తాం. చెప్పు రాధా, చెప్పు. నీకెంతకంటే మంచి అవకాశం దొరకదు. నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేసి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నేనంటే ఇష్టం కాబట్టి మనిద్దరికి పెళ్లి జరిపించేస్తారు. చెప్పు రాధా, చెప్పు. అయ్యో, అలాంటిదేమీ లేదు నాన్న. ప్రస్తుతం నా మనసులో ఎవరూ లేరు. నాకు తెలుసు, నీ మనసులో మాట చెప్పవని నాకు తెలుసు. అలా అయితే ఈ ఫోటోలో నీకు ఎవరు నచ్చారో చూసి చెప్పమ్మా. వెంటనే వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసేసుకుందాం. అల్లుడు గారు, మీరు చూడండి, మా రాధకి ఎవరైతే బాగుంటారో చూసి చెప్పండి. భగవంతుడా, నాలాంటి పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి నేను వరుణ్ణి వెతకడం ఏంటి? అబ్బా చూడక్క, ఫోటోలు చూసి బావగారిని సెలెక్ట్ చేయి. అమ్మ రాధా, నువ్వు మామూలుగా చూడు. నీకు నచ్చితేనే పెళ్లి, లేదంటే లేదు. అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయండి. అంకుల్, తర్వాత చెప్తానంటుంది కదా, ఎందుకంత బలవంతం చేయడం? బలవంతం కాదు బాబు, ఇది మా బాధ్యత. చూడమ్మా, నీకు నచ్చిన సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేసేంత వరకు మేము సంబంధాలు చూస్తూనే ఉంటాం. తర్వాత నీ ఇష్టం. అయ్యో అంకుల్, మర్చిపోయాను అంకుల్. రాధా, మర్చిపోయావా? మెయిల్ పంపించాలి కదా. మెయిల్ నేను మెయిల్ చేస్తాను ఇప్పుడే. ఒక్క నిమిషం. అమ్మా, నేను కూడా బయలుదేరుతాను. అక్కడ బామ్మని చూసుకోవటానికి ఎవరూ లేరు. అలాగేనమ్మా. అలాగే, సరే నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. ఏమండి, అది ఊరు వెళ్తోంది కదా, దానికి పచ్చళ్ళు పంపించాలి. మీరు రండి.
ఎందుకు అక్క పెళ్ళంటే అవాయిడ్ చేస్తుంది? కారణం ఏమై ఉంటుంది? బావగారు, చెప్పండి మరదలు గారు. మా అక్క పెళ్ళంటే ఎందుకు అవాయిడ్ చేస్తుంది? మీకు కారణం ఏమన్నా తెలుసా? మీ అక్క గురించి అడిగితే నాకేం తెలుస్తుంది? వెళ్ళి మీ అక్కనే అడుగు. అది కాదు బావగారు, అదేంటంటే వెళ్ళి అడుగు. నాకు చాలా వర్క్ ఉంది, నువ్వే వెళ్ళు. అది కాదు ఇంకేం బావగారు. చూస్తున్నా? వెళ్ళు అడుగు. వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏంటత్తయ్య, రాత్రి జ్వరంగానే వచ్చిందా? ఏమండి, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేయండి. డాక్టర్ అవసరం లేదక్క, రాధ మీద బెంగ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు మధవి? అవునక్క, అయిన వాళ్ళం మనం ఇంతమందివి ఇంత బాగా చూసుకుంటున్నా కూడా అత్తయ్య గారు మాత్రం ఆ రాధ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే మొహం అంతా నీరసంగా అయిపోయింది. ఏది తినిపిస్తున్నా 2 ముద్దల కన్నా ఎక్కువ తినటం లేదు. జ్యూస్ తాగిస్తున్నా 2 గుటకల కన్నా తాగటం లేదు. టాబ్లెట్స్ కూడా బలవంతంగా వేయాల్సి వస్తోంది. నిన్న మీరు టాబ్లెట్స్ వేశాక మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవడానికి చిన్న పిల్లల మారం చేస్తున్నారు. మనం ఇంతమందివి ఇక్కడున్నా కూడా ఆ పరాయి అమ్మాయి రాధ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మాధవి, నువ్వు ఊరుకో. అత్తయ్య గారి మనసు నొచ్చుకుంటుంది. ఏంటా మాటలు? జరిగింది చెప్తేనే కదక్కా మీకైనా విషయం తెలుస్తుంది. అందుకే చెప్పాను. ఉన్న విషయం చెప్తే అందరికీ ఎందుకక్క ఇంత కష్టంగా ఉంటుంది? సరే, నువ్వు వెళ్ళు. అత్తయ్య గారికి నేను నచ్చ చెప్తాను. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలా? అయినా రాధ ఎక్కడికి వెళ్ళిపోయిందని? మళ్ళీ వస్తుంది కదమ్మా. అంతలోనే నువ్వు ఇలా అయిపోతే ఎలా అమ్మా? అయినా నీకోసమే కదా దేవకికి రాధ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోయినా సరే తనను తీసుకొచ్చి ఇంట్లో ఉండనిచ్చాం. రాధ ఒక్కరోజు నీ పక్కన లేదని చెప్పి నువ్వు ఇంతలా డల్ అయిపోతే నిన్ను చూసి మాకెంత కష్టంగా ఉంటుందమ్మా. నువ్వే ఎలా అయిపోతే మేమేమైపోవాలమ్మా? ఒరే వాసు, నా బాధ మీకు అర్థం కాక ఇలా అనుకుంటున్నారు. రాధ ఈ రోజు లేదని నేను బాధపడ్డం లేదురా. తనే మన గాయత్రి అన్న నిజం మీకు తెలియక నా మనవరాల్ని మీరెంత ఇబ్బంది పెడుతున్నారో, తన మనసు ఎంత కష్టపెడుతున్నారో తట్టుకోవడం నా వల్ల కావడం లేదురా. అవునత్తయ్య గారు, మీరొక విషయం అర్థం చేసుకోవాలి. రాధ ఎప్పటికైనా ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సిన అమ్మాయి. మీ ఆరోగ్యం కుదుటపడాలని మీ మనసులో తన మీద ఎందుకో పాజిటివ్గా ఉన్నారని 30 రోజుల కోసం మీకు సేవలు చేయడానికి రాధని ఇక్కడ ఉండమన్నాం. కానీ మీరు చూస్తే తను లేని ఒక్క పూటకే ఇలా అయిపోతే ఎలా అత్తయ్య గారు? తన వల్ల మన ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో, తన వల్ల మన గాయత్రి ఎంతలా ఇబ్బంది పడుతుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆ రాధ వల్ల మనం ఎంత కష్టపడ్డామో చూశారు కదా. అన్నీ తెలిసిన మీరే
ఆ రాధ కోసం ఇలా అయిపోతే ఎలా అత్తయ్య గారు? నా మనవరాలు మన నిజమైన గాయత్రి రాధనే దేవకి. ఈ సత్య బ్రహ్మరాంబ చేతులు కలిపి దొంగ గాయత్రిగా మన ఇంట్లో చేర్చి మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తూ ఉంటే మన ఇంటి నిజమైన వారసురాలిగా వాళ్ళ నుంచి మనల్ని కాపాడింది. ఈ విషయాలన్నీ నాకు తెలిసాయనే కదా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ నీకు తెలియక మన గాయత్రి అయిన రాధ మీద మీరు ద్వేషం పెంచుకుని ఆ సత్యను గుడ్డిగా నమ్ముతున్నారు. అందుకే రాధ మీద నేను అంత ప్రేమ చూపిస్తే మీరు అర్థం చేసుకుని రాధను ఇక్కడే ఉండనిస్తారన్న ఆశ. రాధ మాట విన్నారు కదా, తను కూడా ఎంతలా బాధపడుతోందో అర్థం చేసుకోండి అత్తయ్య గారు. అవునమ్మా, రాధ వచ్చేస్తుంది కానీ నువ్వు తన గురించి ఆలోచిస్తూ మనసు కష్టపెట్టుకోకమ్మా. అమ్మా రెస్ట్ తీసుకోమ్మా. దేవకి, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది, మనం వెళ్దాం పద. ఏంటండి ఇది? అత్తయ్య గారు రాధని ఎందుకు ఇంతలా ఇష్టపడుతూ ప్రేమ చూపిస్తున్నారు? తను ఒక్కరోజు లేకపోతేనే ఇంత డల్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుందండి? నువ్వు ఈరోజు అమ్మ డల్ అయిందని ఆలోచిస్తున్నావు దేవకి, కానీ ఇంకొన్ని రోజుల్లో శాశ్వతంగా రాధను బయటికి పంపించబోతున్నాం. అప్పటికీ అమ్మకి ఆరోగ్యం బాగవ్వకపోతే అసలు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అమ్మా, ఏంటమ్మా అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? నిజంగానే నేను మీ కూతున్నమ్మా, నన్ను నమ్మమ్మా ప్లీజ్ అమ్మా. అదే నిజమే. దుర్బుద్ధి దురాశతో ఉన్న రాధని ఎప్పటికీ మన ఇంట్లో పెట్టుకోలేం కదండి. రాధ మనసులో ఉన్న దుర్బుద్ధిని అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పాలి తప్ప రాధని ఇక్కడ ఉంచుకుని ఇంకా సమస్యలు పెంచుకోలేం కదండి. అత్తయ్య గారు నన్ను అమ్మలా చూసుకుంటారు. నా మనసులో బాధ కూడా అదే దేవకి. నువ్వు నన్ను అమ్మలా చూసుకుంటున్నావు. నీ నిజమైన కూతురికి గౌరవం ఉంటుంది. అందుకే ఎలాగైనా నేను ఆరోగ్యంగా లేవాలి, నిజాన్ని బయట పెట్టాలి, పేగు బంధాన్ని కలపాలి. దేవుడా, ఈ విషయంలో నాకు సహాయం చేసేవాళ్ళు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. వెళ్ళొస్తాను అంకుల్, వెళ్ళొస్తాను ఆంటీ. ఒక నిమిషం బాబు. మున్ని, మున్ని, వస్తున్నా అమ్మా. నాన్న తీసుకోండి అల్లుడు గారు. అయ్యో అంకుల్, ఇది నాకెందుకు? వద్దు అంకుల్ ప్లీజ్. నీ స్థాయి కాకపోవచ్చు బాబు, కానీ ఏదో మా తృప్తి కోసం కాదనకండి. మీరు దేవకి మేడం ఇంటెలుడు అంటే మా ఇంటెలుడితో సమానం. దేవకి మేడం మా అమ్మాయిని తన సొంత కూతురుతో సమానంగా చూసుకుంటుంది. అలాంటి ఇంటెలుడికి ఇంత చిన్న బహుమతి కూడా మేము ఇవ్వకూడదా? కాదనకండి బాబు. మీరనుకుంటున్నట్టు నేనెక్కడ ఆనందంగా లేనమ్మా. నేనే వాళ్ళ కన్న కూతురునన్న నిజం దేవకి మేడం వాళ్ళు నమ్మి నన్ను అక్కన చేర్చుకున్నప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. మీతో చాలా విషయాలు చెప్పుకోవాలనుంది. మిమ్మల్ని పట్టుకొని నా మనసులో ఉన్న బాధనంతా మీతో పంచుకోవాలనుంది. కానీ దాని వలన నేను మిమ్మల్ని బాధ పెట్టిన దాన్ని అవుతానే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే మీకు ఈ విషయాలు ఏవి చెప్పకుండా ఉన్నాను. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి నాన్న. మీకు నిజం తెలిసిన రోజు నేను దేవకి వాసుదేవుల రక్తం పంచుకొని పుట్టిన గాయత్రిగా మీ ముందుంటాను. అప్పటి వరకు ఈ రహస్యాన్ని నేను మీకు చెప్పలేనమ్మా. ఇదిగోనమ్మా రాధా. రాధా, అదేంటమ్మా
బయలుదేరుతూ ఆ పరధ్యానం ఏంటి? ఏం జరిగింది? ఏమీ లేదు నాన్న. నేను బానే ఉన్నాను. అది కాదమ్మా, కావాలంటే దేవకి మేడంతో మాట్లాడి రేపు కూడా సెలవు ఇప్పిస్తాను. నువ్వు రేపు బయలుదేరమ్మా. ఏమీ వద్దు నాన్న, నేను బాగానే ఉన్నాను. అమ్మ రాధ, మనకున్న దాంట్లో దేవకి మేడంకి, బామ్మగారికి, మాధవ్ గారికి చీరలు తీసుకున్నాను. వాళ్ళకి నేను ఇచ్చానని చెప్పివమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అలా అంటావేంటే? మనం వాళ్ళ స్థాయికి సరిపోకపోవచ్చు, కానీ మన స్థాయికి తగ్గట్టు ఇవ్వడంలో తప్పులేదు కదా. తీసుకువెళ్ళమ్మా. చూడమ్మా రాధా, ఇప్పుడు నీకు పెళ్లి చేయడం కన్నా నాకు వేరే పనేమీ లేదు. నీకు నచ్చిన వాడు దొరికే వరకు సంబంధాలు చూస్తూనే ఉంటాను. ఈ చీర నీకోసం అమ్మ వాళ్ళు పంపించారు. నీకు నచ్చింది కదా? నువ్వు మీ అమ్మా నాన్నలతో ఆనందంగా హ్యాపీగా ఉంటే చూడాలని నా మనసు ఆరాటపడుతుంది.